నేస్తున్నాములో మీ అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పాద సంధికి రావడానికి సహాయం చేశారయ్యా. అయ్యా, నేను ధన్యుణ్ణి, మేము ధన్యులం ప్రభువా. మీ సన్నిధిలో ఉండటము, మీ మాటలు వినటము, మిమ్మల్ని ఆరాధించటం, ఇది అందరికీ దొరికేటువంటి భాగ్యం కాదయ్యా. ఈ భాగ్యాన్ని అల్పులైన మాకు మీరు ఇచ్చారు. మీకు స్తుతులు, మీ స్తుతులు, మీ స్తుతులు, మీ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ మాటలు వినటం మహాభాగ్యము తండ్రి. మరియను గురించి మీరు మాట్లాడారు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందని. అదే నాయన, నీ పాదాల దగ్గర ఉండటము, నీతో మాట్లాడుకోవటం, నీ మాటలు వినటం, అంతకంటే ఈ లోకంలో గొప్ప భాగ్యం ఏదీ లేదయ్యా. ఆ భాగ్యాన్ని ఈ దినమున మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన, మిమ్మల్ని మేము హృదయమంతటా ఆరాధించాలి. పొడి పొడి మాటలు ఎక్కడ లేకుండా చేయతండి. మా మనసులు ఎక్కడ చెదిరిపోకుండా చేయండి. చెరపట్టమని ప్రార్థిస్తున్నాను. మీరు ఈ స్థలములో మహిమ పొందుకోండి. మా హృదయాలు తెరవండి మిమ్మల్ని ఆరాధించడానికి. యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మనము దేవుని వాక్యాన్ని ఆరాధించడానికి కూడి ఉన్నటువంటి మనము ఒక మాట చెప్పిన తర్వాత ఆరాధనలోకి మనం వెళదాం. జేసీ రైల్ అనేటువంటి ఆయన ఒక చక్కని మాటలు మాట్లాడతాడు. జేసీ రైల్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, నీవు పట్టుదల కలిగి ఉండవలను అంటాడు. విశ్వాసులకి ఆయన చెప్తూ మాట్లాడిన మాటలు, నీవు పట్టుదల కలిగి ఉండాలి. నీవు నీ శక్తిని కాపాడుకొని దాన్ని ఎన్నడూ విడవద్దు అంటాడు. చాలా శ్రేష్టమైన మాటలు. నీ శక్తి నువ్వు కాపాడుకొని నువ్వెన్నడూ నిన్ను విడిచిపోనీయొద్దు. నీవు పట్టుదల కలిగి ఉండాలి. మొదట నీవు చేసిన కార్యములను విడిచిపెట్టవద్దు. నీ మొదట ప్రేమను, ప్రభువును అంగీకరించినటువంటి కార్యములు మేలుకరంగా ఉన్నవి. నిన్ను గూర్చి ఎవరు కూడా మొదటి ప్రేమ కన్నా కడపటి ప్రేమ ఎక్కువగా ఉందని చెప్పాలి. నిన్ను గూర్చి మొదటి ప్రేమ కంటే కడపటి ప్రేమ తక్కువగా ఉందని ఎవరు నిన్ను అనవద్దు అంటాడు ఆయన. కాబట్టి నీ ప్రేమను చల్లారిపోకుండా చూసుకోండి అని అంటాడు. మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను అంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి మొదటి ప్రేమను మనం ఎన్నడూ కూడా విస్మరింపవద్దు. మొదటి ప్రేమను మనం ఎన్నడూ కూడా కోల్పోవద్దు. మొదటున్న ఆసక్తిని మనం చివరి వరకు కడముట్టించాలి. చివరి వరకు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు అండి? చివరి వరకు కాపాడుకోవాలి. చివరి వరకు కాపాడుకోవాలి. ఒక్క మాట చూడండి. 1 కొరింథీ పత్రికలో 1:27 చదవండి. 1 కొరింథీ పత్రిక 1:27 చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు చాలండి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఎలాంటి స్థితిలోంచి తీసుకొచ్చాడో మనం అది గుర్తుంచుకొని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు, మనం ఎన్నడూ కూడా విస్మరింపవద్దు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 9:24 కూడా చూడండి. 9 అధ్యాయం 24 వచనం. ఈ మాట వినాలి, జాగ్రత్త వినాలి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తండి. పౌలు గారు చెప్పినటువంటి మాటలు. పందెంలో చాలామంది పరిగెత్తుతారు, చివరికి వచ్చేది ఎంతమంది? ఒకరికే వస్తుంది. అందుకని అంటాడు, మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తాలని. కాబట్టి మనము మొదట ఉన్నటువంటి ఆశని, ఆసక్తిని చివరి వరకు కొనసాగాలి. మధ్యలో అది ఆగిపోకూడదు. ఎవరు గూర్చి, నిన్ను గూర్చి, నన్ను గూర్చి మొదటి ప్రేమ కన్నా కడవటి ప్రేమ ఎక్కువగా ఉందని చెప్పగలగాలి. లేకుంటే మొదటి ప్రేమ బాగున్నాడు, ఇప్పుడు బాగలేదు అనకూడదు మన గురించి. దేవుని వాక్యం చూద్దామండి. ప్రభువుని ఆరాధించడానికి ఈ మాటలు మనం హృదయంలో ఉంచుకుందాం. ఇప్పుడు ప్రభువుని ఆరాధించడానికి కొన్ని మాటలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువు. మొదటి నుంచి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. మొదటి నుంచి 11 వచనాల వరకు. వచనం మార్చి వచనం చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ ఏగులు వారి 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి సిత్తీము నద్దు నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రహాబను ఒక వేశ్య ఎంట చేరి అక్కడ దిగగా, మూడవ వచనం, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపులకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని ఏగుచుచ్చుటకై వచ్చిరని చెప్పుటకు రహాబునొద్దకు మనుషులను చదవండి. ఆ రహాబునొద్దకు మనుషులను పంపగా, ఐదవ వచనం, వారెక్కడి నుండి వచ్చినో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ్లను ఆ మనుషులు వెలుపులకు వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందరు. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిది. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. తొమ్మిదవ వచనం, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వల్ల మాకు భయం పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. పదకొండు వచ్చిన కలిసి చదువుకుందాం. అంటే మేము విన్నప్పుడు మా గుండెలో కరిగిపోయాను. మీ దేవుని యెహోవా పైన ఆకాశమందును భూమి క్రింద యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు.
1వ వచనం నుంచి 7 వచనాల వరకు షిత్తీము నుంచి 2 ఏగులు వారిని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. వారిని దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. 1 నుంచి 7 వచనాల వరకు. 8 నుంచి 22 వరకు ఆ ఏగుల వారు ఏగులు వారితోటి రహాబు వడంబడక చేసుకోవటం అనేది చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేసుకోవడం చూస్తూ ఉన్నాం. 23 నుంచి 24 వరకు వీరు తిరిగిపోయి యెహోషువకు వివరణ ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనకు ఒకసారి కొంచెం గమనించాలి, జాగ్రత్త వినాలండి. యోధా చరిత్రలోనే రహాబు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. యోధా దేశంలోనే ఈ రహాబు అనేటువంటి స్త్రీ ఒక ప్రత్యేకమైనటువంటి ఘనతను సంపాదించుకుంది అని ఎవరు చెబుతున్నారంటే బైబిల్ చెబుతున్న మాటలే. ఎరుకో మొత్తం నాశనం అవుతున్నా సరే చేయబడింది, తాను తన కుటుంబం మాత్రము కాపాడుకోగలిగింది ఆ స్త్రీ. ఎరుకో మొత్తం నాశనం అవుతున్నా తన కుటుంబాన్ని ఏం చేసుకుందామే కాపాడుకోగలిగినది. ఇది మామూలు విషయం కాదండి. ఈమె సూర్యుడైనటువంటి కాలేబు యొక్క వంశంలో సెల్మాని వివాహం ఆడింది. కాలేబు వంశీకుడైనటువంటి సెల్మాన్ ఏం చేసింది? ఈమె వివాహం ఆడింది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తరువాత ఆమెకి యెష్షయి అనేటువంటి కుమారుడు పుట్టాడు. దావీదు వాళ్ళకి నాన్న పుట్టాడు. ఆ వంశములో నుంచి యేసుక్రీస్తు ప్రభు రావటం అనేది జరిగింది. ఈ మునుగుచ్చి బైబిల్లో యాకోబు పత్రికలో ఏమంటాడంటే, యాకోబు పత్రికలో ఈ మునుగుచ్చి ఒక ప్రత్యేకంగా యాకోబు రాస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము 25 వచనం. ఈ మాట చదవండి. 2వ అధ్యాయము 25 వచనం యాకోబు ఏమంటాడు? అటువలనే చూడండి, ఈదులు ఎవరిని దూతలను చేర్చుకొని వేరొక మార్గమున ఏలుపలికి పంపివేసినప్పుడు, చూడండి, క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. దేని బట్టి ఆమె నీతిమంతురాలని ఎంచబడింది? క్రియలను బట్టి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ యొక్క హెబ్రీ కీర్తనలో రహాబుని యెష్షయి దూతలను చేర్చుకొని వేరొక మార్గముగా వారిని వెలుపలికి పంపినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత 11వ అధ్యాయం 31 వచనంలో కూడా హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట అండి. 11వ అధ్యాయము 31 వచనం చూడండి. 11వ అధ్యాయం 31 వచనం హెబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి రహాబును యెష్షయి ఏగులవని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఈమె హెబ్రీ పత్రికలో ఈర వనితల్లో హీరుల్లో ఈమె పేరు రాయబడింది. అమ్మలారా, మామూలు విషయం కాదండి. మన సంవత్సరానికి ఒకసారి మన గవర్నమెంటు రాష్ట్రపతి ద్వారాగా అవార్డులు కొంతమందికి ప్రదానం చేస్తారు. వీరులు వారికి ప్రదానం చేస్తారు. ఎందుకంటే వారు ప్రాణాలు తెగించి అనేక మందిని కాపాడినటువంటి వారిలో వారు ఉంటారు. వారికి యొక్క రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమానాలు వారికి ప్రదానము చేస్తారు. ఒకసారి ఒక అతను బోరింగ్లో పడిపోయాడు, చాలా లోతులు పడిపోయాడు. పిల్లవాడే.
పిల్లవాడు పడిపోయాడు. బోరింగ్ ఎంత ఉంటుందండి? చిన్న బోరింగ్. ఒక అతను అన్నాడు, జరిగిన విషయమే, నన్ను కాళ్ళకి తాడు కట్టి నన్ను దించండి, ఆ బిడ్డను తీసుకొస్తారంటాడు. వాళ్ళు అన్నారు, లేదు లేదు, ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి, నిన్ను పంపిస్తే మరి నీ పరిస్థితి ఏమైపోద్దో. బోరింగ్లో ఆ విధంగా వేస్తే లోన అతను ఉన్నాడు, నేను తాడు కట్టి కాలుకు తాడు కట్టి లోనకు దించితే పరిస్థితి ఏమైపోద్దో, నువ్వు చనిపోతావేమో అని ఆ బిడ్డకి ఆ సంబంధం లేని వ్యక్తి అయితే అన్నాడు, లేదు లేదు, ఏది ఏమన్నా కానీ నా బిడ్డను తీసుకురావాలి, నన్ను కాలు కట్టి దించండి అని బలవంతం చేసిన దాన్ని బట్టి అతని కాలుకి తాడు కట్టి దించేశారు బోరింగ్లోకి. ఎంత దూరం అని వెళ్ళాలి, ఇప్పుడేం చెప్పాలి, మాటలేమో రావు, పైకి రావు. పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఒక్కసారి ఆలోచన చేస్తే నా గుండెలు కొట్టుకున్నాయి. ఎందుకంటే సరే, ఆ బిడ్డ లోనగబడిన బిడ్డ ఏమైపోరో అర్థం కాదు, కానీ ఈ బ్రతికున్నటువంటి వ్యక్తి లోనకు దించుతుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఎంత దూరం అని పంపించాలి, ఎంత దూరం అని లాగాలి, కాలుగు తాడి మరి చేతికి ఏ విధంగా మరి చెప్పాలి, సిగ్నల్స్ ఏం చేయాలి. చివరికి దాదాపు కొన్ని అడుగులు దించిన తర్వాత బిడ్డ మరి దొరికాడు, పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. రాష్ట్రపతి ఆ బిడ్డ అతనికి బహుమతిని ప్రకటిస్తా, ప్రాణాలకు తెగించి ఈ యవ్వనస్తుడు ఆ బిడ్డను తీసుకొచ్చాడు అని రాష్ట్రపతి చేతుల మీదుగా అతనికి బహుమానాలు అందించబడటం నేను కళ్ళారా చూశాను. మీరు చూడండి, సంవత్సరానికి ఒకసారి ఇస్తా ఉంటే ఈరుల యొక్క జాబితాలు. ఇప్పుడు ఈ యొక్క రహాబు కూడా వీర వనితల్లో ఆమె పేరు ప్రస్తావాన్ని తీసుకొచ్చింది. వీర వనితల్లోకి తీసుకొచ్చుకుంది ఈమె పేరు ప్రస్తావానికి. వీర వనిత బైబిల్ చెప్పే మాట ఇది. ఎందుకంటే ఈ విషయము రాజుగారికి ఏగులు వారిని దాచిపెట్టినటువంటి విషయము రాజుగారికి తెలిసిందంటే రహాబునే కాదు, రహాబు వంశావాన్ని నామరూపాలు లేకుండా చేస్తారు. ఏగులు వారిని దాచిపెట్టింది అనే సంగతి రాజుగారికి తెలిసిందంటే ఈ రహాబునే కాదు, అసలు రహాబు వంశీకుల్ని ఏం చేస్తారో తెలుసారండి రాజుగారు? ఉంటాను, ఏ విధమైనటువంటి మరణం తీసుకొస్తారో, ఎట్లాంటి మరణ శిక్షలు వేస్తారో, ఏ విధమైన శిక్ష అమలు చేస్తారో ఇవన్నీ ఆమెకి తెలిసి ఏం చేసిందంటే, ఈమెం చేసింది, ఏగుల వారిని దాచిపెట్టేసింది. ఇది మామూలు విషయం కాదు, ప్రాణానికి తెగించి చేసినటువంటి పని. అది ప్రాణానికి తెగించింది ఆమె. కారణం ఏంటంటే ఆమె నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడో చెబుతుంది. ఆమె ప్రభువుని నమ్ముకున్నటువంటి ఆమె, మా దేవుడు ఎలాంటి వాడు, మీ దేవుడు ఎలాంటి వాడో ఆ నమ్మిన దాన్ని బట్టి తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది. మాటలతో కాదు, తన పని, తన క్రియలతోటి దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏమై ఉన్నాడు, ఎంత శక్తివంతుడనే విషయాన్ని తన జీవితం ద్వారాగా నిరూపణ చేసింది ఈ రహాబు. ఇదండి ఆరాధన. దేవుడికి మన జీవితము ద్వారాగా దేవుని ఆరాధించాలి, మన బ్రతుకు ద్వారాగా దేవుని ఘనపరచాలి. దేవుడు ఏమై ఉన్నాడో మన జీవితంలో చూపించాలి. అది ఇక్కడ చేస్తున్నటువంటి పని. అందుకే ఈమె పేరు వీర వనితలోకి ఎక్కేసిందండి. వీర వనితలోకి ఎక్కేసింది ఈమె పేరు. చూడండి, ఎక్కడో ఆమె ఏగుల వారిని చేర్చిలో దాచిపెట్టేసిన తర్వాత రాత్రిపూట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు చూడండి ఏమంటుందో. మాట్లాడుతున్న మాటలు ఏమంటుందో చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము ఏం మాట్లాడుతుందో చూద్దాం. 2వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. చూడండి, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు
మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరు ఎలాగ ఆరిపో చేశానో మేము విన్నాం. అసలు ఎర్ర సముద్రం నీరు ఆరిపోవటం ఏంటయ్యా, ఆగిపోవటం ఏంటయ్యా, పాయలు కావటం ఏంటయ్యా, మాకు అర్థం కాల. మా గుండెలు పగిలిపోయినాయి. అమ్మో, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఏంటో సముద్రం అంటే పాయలైపోయింది. తర్వాత అంటుంది యోర్దాను కూడా అట్లా పాయలైపోవటం కారణం ఏంటి అసలు? ఈయన మామూలు దేవుడు కాడు, ఈయన మహాదేవుడు. ఈ చుట్టుపక్కల ఓగు సిహో అనేటువంటి వారు ఈ చుట్టుపక్కల దేశాలని సునాయాసంగా జయించినటువంటి వారు. యోర్దాను ప్రాంతంలో యోగు సిహో అనేటువంటి ఇద్దరు రాజులు ఉన్నారు. వారు ముందు ఏ రాజులు నిలబడలా. పెద్ద పెద్ద దేశాలు కూడా వాళ్ళు సునాయాసంగా జయించినటువంటి వారు. మీరేంటయ్యా కొంతమంది లేరు, వారిని జయించారంటే ఓగును సిహోని నాశనం చేశారు మీరు. కాబట్టి ఇది మీ మహాదేవుని యొక్క శక్తి, ఇది మహాదేవుని యొక్క పనిది. ఆ దేవుని ముందు ఎవరు నిలబెళ్ళలేరని మాకు అర్థమైపోయింది. అందుకే నేను నమ్ముకున్నాను ఆయన్ని, ఆయన విశ్వాసం ఉంచాను, ఆయన సాక్షిగా జీవించాలని నిర్ణయం చేసుకున్నాను. చూడండి ఆమె జీవిత విధానం. ఆమె ఎవరండి? వేశ్య. వేశ్య తన శరీరాన్ని నమ్ముకొని బ్రతికేది. ఆ దినమును ఏగులువను పంపించింది. అనేక మంది పురుషులు వస్తూ ఉన్నారు. రహాబ్ రా, నీకు కావలసిన డబ్బు ఇస్తాను రా. అప్పుడు అంటుంది, అయ్యగారు గతంలో చేసిన మాట వాస్తవమే, ఇప్పుడు నా ప్రభుని నమ్ముకున్నానయ్యా, ఆ మహాదేవుని నమ్ముకున్నాను, ఆ పని నేను చెయ్యలేను, ఆ పని నేను చెయ్యలేను, నా వల్ల కాదు కదే, ఆ పని మానేశాను నేను. ఏమా డబ్బు ఇదిగో ఎంతో కట్టలు కట్టలో. అక్కర్లేదయ్యా, నీ కట్టలు నీ దగ్గర ఉంచుకో, దయచేసి ఎప్పటికీ ప్రాంతం రావద్దు. ఆమె చెప్పిన సాక్ష్యం అండి, ఆమె జీవిత విధానం. ప్రభుకి ఎంత సంతోషమో ఇట్లాంటి వ్యక్తులంటే. ప్రభు ఎంత ఆనందించుంటాడు ఈ యొక్క జీవితాన్ని బట్టి. ప్రభు ఎంత సంతోషించుంటాడు ఈమె యొక్క బ్రతుకును బట్టి. నా ప్రభు ఇంత గొప్ప దేవుడు, మహాదేవుడు, మహోన్నతమైన దేవుడు, సర్వాధికారి దేవుడు. ఈయన ఎదురుగా నేను ఈ పాపము చేయలేను, ఈ డబ్బు కోసం నేను ఈ కకృతి పడను, నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నానని వచ్చినటువంటి పురుషులతోటి ఆమె చెప్పినటువంటి సాక్ష్యాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ఆలోచించండి. మన దేవుడు సజీవుడు, మన దేవుడు జీవించుతున్న దేవుడు. ఆయన ఎంబడించేటువంటి నీవు నేను, ఆయన నమ్మినటువంటి నీవు నేను ఈ జీవితాన్ని కలిగి ఉండొద్దా? ఈ బ్రతుకును కలిగి ఉండొద్దా? ఈ విషయంలో ఎంత సంతోషిస్తాడండి ప్రభు, ఈ విషయంలో ఎంత ఆనందించుంటాడు. పరలోకం అంతా గగ్గోలు పెట్టుంటుంది ఈ మాటలు చూస్తూ ఉంటే. పరలోకం అంతా సంతోషించుంటుంది. దూతలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. పరలోకం అంతా గగ్గోలు పెడతా ఉంది. అమ్మో, ఈమె జీవితం ఏంటి, ఈమె బ్రతుకేంటి? ఇప్పుడు ప్రభువుని నమ్మినటువంటి జీవితం. చూడలేదు ప్రభువుని, కనలేదు ప్రభువుని, ఎవరో చెప్పిన మాటలు, ఎక్కడో విన్న మాటలు బట్టి తన దృష్టి పెట్టి నిలిచింది ప్రభు కోసం. పరలోకంలో దూతలు అంటారు, ప్రభువా ఒక్కసారి మేము మధ్యాకాశానికి పోయి పరలోకములో మహాదేవుడు ఉన్నాడు, మహాప్రభు ఉన్నాడు, మీరందరూ నమ్మండి అని పరలోకములో ఉన్న దూతలు మధ్యాకాశొచ్చి చెప్పాలని దేవుణ్ణి అడుగుతుంటే యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటి తెలుసా? లేదు మీరు వెళ్ళాల్సిన పని లేదు, భూలోకములో నా బిడ్డలు ఉన్నారు, వారు చెబుతారు. మీరు ఇక్కడ నుండి చూసి, నన్ను చూసి, నా ఎదురుగా చూసి, నన్ను గమనించి మీరు చెబుతారు, నన్ను చూడనటువంటి నా బిడ్డలు ఉన్నారు, నా కుమారులు నా కుమార్తెలు నన్ను చూడలా, అయితే వారు నా గురించి భూలోకములో ఇర్లపాడు గ్రామంలో సాక్షులుగా నిలుస్తున్నారు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా.
దేవుని దూతలతో మాట్లాడుతున్నాడు. మీరు చూసి నా సంగతి చెప్పాలనుకున్నారు, చూడకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు నా బిడ్డలు నన్ను గూర్చి. మీరు కూర్చోండి. ఈమె చూడలా, ప్రభువుని గురించి మాట్లాడుతుంది. ప్రియులారా, ప్రభువుని గురించి ఘనపరుస్తూ ఉంది. 9వ వచనంలో 10వ వచనంలో మనకు అనిపిస్తుంది, ఈ ఇద్దరు రాజులు ఓగును సీహోను హతమొచ్చారు అనగా ఎలాగూ నిర్మూలన చేశారో ఆ సంగతి మేము విన్నాం. 11 చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. చూడండి ఇక్కడ, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును భూమి క్రింద ఎందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఎంత మాత్రమును. దేవుడు ఎలాంటి ఎక్కడ ఉండండి, ఎలాంటి వాడని చెబుతుంది ఈమె. మీ దేవుడు ఎలాంటి వాడంట? పైన ఆకాశమందున్నటువంటి అధికారాలు కలిగిన వాడు, భూమి మీద కూడా సర్వాధికారి అయిన దేవుడు, భూమి మీద కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమి మీద కూడా ఆయన అధికారం పూర్తిగా ఈ దినాన నెరవేర్చబడుతుందండి. అమ్మా, నా ఇంటికి ఒక్కడు కూడా తల్ల ఇంటికి రాలేదు ప్రభు సెలవు లేకుండా. ఏది జరగటానికి వీల్లేదు. నీ విషయాలు కూడా అంతే. ఆయన మన కాపరి, మహాదేవుడు. ఆకాశంలోనే కాదు, ఈ భూమి మీద కూడా ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నిర్గమాకాండం 8:10 చూడండి. అక్కడ ఏమంటాడు? ఆ యొక్క మోష ఏమంటాడు చూడండి. నిర్గమాకాండం 8:10 చూడండి. త్వరగా కొన్ని మాటలు చూద్దాం. నిర్గమాకాండం 8:10 చూడండి. మా దేవుడని యెహోవా, మా దేవుని అంటే యెహోవా వంటి వారు ఎవరు లేరు. ఎవరండి? మన దేవుడు అంటే యెహోవా అంటే దేవుడు ఎవరైనా ఉన్నారు ఇంకా? అమ్మా, ఏ దేవుడైనా ఉన్నాడా? ఎవరు లేరు. 15వ అధ్యాయం చూడండి, 11 వచ్చిన కూడా అక్కడ. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11 వచ్చిన కూడా చూడండి. 15, 11 అంటా ఉన్నాడు, యెహోవా వంటి యెహోవా వంటి వాడు ఏల్పుల్లో అమ్మా నీ వంటి వాడెవడు? చూసారండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వచ్చి మాట్లాడుతా. ఏల్పులు అంటే ఈ లోకంలో కోట్ల మంది ఉన్నారు, మన ప్రభుతో చాటి ఎవరు ఉన్నారండి? ఇంకంటాడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడివి. ఆయన పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధుడండి. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధమైన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి ఎంత ఆరాధించాలండి మనం? దేవుని ఎంత స్తుతించాలి? ద్వితీయోపదేశకాండం 33:20 కూడా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 20వ వచనంలో కూడా చక్కగా 20వ వచనం చూడండి. ఈ ప్రభువుని గురించి ఎంత చక్కగా వారు ఘనపరుస్తున్నారు. 33వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం అమ్మా 20వ వచనం. గాదును గురించి ఇట్లన్ను ఏంటి? 26 చూడండి. 26 మహోన్నతుడై మేఘవాహనుడగును యెసూరును నీవు దేవుని పోలి ఎవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగు. ఇక్కడ మనం చూస్తామంటే 2వ రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథంలో, సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనము, 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆ మహాదేవుని గురించి వర్ణన ఇస్తూ ఉంటారట. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధన చేయాలండి. ఒక విషయం నేను ముగిస్తున్నాను.
ఈమండి ఈ రహాబు. ఏ జీవితం అండి, ఏ బ్రతుకు! సమాజం అంతా అసహించుకున్నటువంటి బ్రతుకు, చేదరించుకున్న బ్రతుకు. అయితే ఆమెని దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఎంత ప్రేమించాడో, ఎంత ప్రేమించాడో. మత్తయి సువార్తలో 1:5 ఆమె తన వంశావళిలో రాసి పెట్టుకున్నాడు దేవుడు. ఆమె గర్భంలోంచి రావడానికి ఇష్టపడ్డాడు. ఇది ఏమన్నా చూడండి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. నిన్ను నన్ను, మన జీవితం ఏంటండి, మన బ్రతుకులు ఏంటండి, మనం ఎక్కడ వారు అండి? ఆ మహాదేవుడు, మహోన్నతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఉన్నతమైన వాడు, ఆయన వంటి వాడు ఎవరు లేరు. అలాంటి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటం ఏంటి? నిన్ను నన్ను పిలుచుకోవటం ఏంటి? నిన్ను నన్ను ప్రత్యేకపరచుకోవటం ఏంటి? ఆమె తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఇదేనా మన ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇదేనా మన నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని రాబోయే ఉగ్రత నుంచి తప్పించడానికి ఇష్టపడ్డాడండి. ఎంత స్తుతించాలి మనం, ఎంత ఆరాధించాలి. రాబోయే ఉగ్రత నుంచి ఎరుకో పట్టణంలో నాశనమైపోతున్నటువంటి సమయంలో ఎరుకోలో తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది రహాబు. ఇదేమన్నా రాబోయేటువంటి ప్రమాదములో మన కుటుంబాల దేవుడు తప్పించడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఎంత స్తుతించాలి ప్రభువుని, ఎంత ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున ఆమె తన జీవితం ద్వారాగా దేవుని కనపరిచింది, తన బ్రతుకుల్లో కనపరుచుకుంది. ఆమె ఒక చక్కని సాక్షిగా వీర వనితుల్లోకి పేరెక్కింది. నిజంగా ఇంత గొప్ప దేవుడు ఆమెని ఏర్పాటు చేసుకొని, తన బిడ్డగా చేసుకొని, నిత్య జీవానికి వారసులుగా చేసిన దేవుణ్ణి నిజంగా మనం స్తుతి చేయాలి. ఇదేమో నిన్ను నన్ను కూడా మన జీవితంలో ఎక్కడో పనికిమాలిన జీవితం, పాడైన జీవితాలు, దేనికి పనికిరాని మనల్ని, నిన్ను కూడా నన్ను కూడా తన బిడ్డగా అంగీకరించి నిత్య రాజ్యానికి వారసునిగా చేసిన ఆ యేసయ్య పాదాల చెంతకు చేరి సాగిలపడి నమస్కారం చేద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.